హలో అండి అందరికీ. సూపర్ టేస్టీగా సాంబార్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి. అలాగే 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని 1కి 2 సార్లు కడుక్కొని 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. కుక్కర్లోకి అదే కందిపప్పు తీసుకొని 1 గ్లాస్ వాటర్, పసుపు, ఆయిల్ వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 ఎండుమిరపకాయలు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 వెల్లుల్లిపాయలు, 1, 2 మిర్చి వేసుకోవాలి. కరివేపాకు కాడలతోనే వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. చిన్న సైజు ఉల్లిపాయ తరిమి వేసుకోండి. తర్వాత మునక్కాయలు, ఆలు, టమాటా, దోసకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలు మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు కూడా వేసుకోండి. నేను హాఫ్ టీ స్పూన్ కారం వేసాను, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ముందుగా తీసుకున్న చింతపండు రసం వేసి మీకు సాంబార్ తగ్గట్టుగా 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. 10 నిమిషాల పాటు రసాన్ని మరగనివ్వాలి. రసం మరిగినాక ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న కందిపప్పు వేసుకొని 6 నుంచి 8 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. రసం మరిగినాక 2, 3 వెల్లుల్లిపాయలు, జీలకర్ర ముందుగా దంచి పెట్టుకోండి. అది 1 టీ స్పూన్ వేసుకోండి. సాంబార్లో ఇది వేస్తే చాలా బాగుంటుందండి. సాంబార్ టేస్ట్గా రావాలంటే ఈ ట్రిక్ ఒక్కటి పాటించండి. చాలా అంటే చాలా బాగుంటుంది.